ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మంగళవారం కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించి నాగంపల్లిలో నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ మద్దూరు మండలం నాగంపల్లిలో ఇలాంటి ఆలయం నిర్మించుకోవడం శుభ పరిణామం. గ్రామస్తులు ప్రజలందరిపై ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలి. ఇక్కడ ప్రజల కష్ట సుఖాలను తొలగించి అభయాంజనేయ స్వామిగా అభయం ఇవ్వాలని స్వామివారిని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు నేను రావడం జరిగింది. శ్రీ వెంకటయ్య గారు, ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా శంకర్ గారు, మరి మాజీ సర్పంచ్ గారు, మరి రాజవర్ధన్ రెడ్డి గారు, ఇంతకుముందు మన ఎన్నికల ఇన్ఛార్జ్ ఉన్న రాజవర్ధన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, నరసింహ గారు, రాజగౌడ్ గారు, ఇక్కడ కేశవరెడ్డి గారు, పూనం చంద్ లాహోటి గారు, ఇక్కడ పూనం చంద్ లాహోటి గారు, హరి గారు, రవి గారు, అందరికీ పేరు పేరున, మదన్ గారు, అందరు కూడా నాతో పాటు ఇచ్చేసిండ్రు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి. మరి ఈ యొక్క గ్రామస్తులు ఒక చక్కటి ఆలయాన్ని నిర్మించుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక శుభకార్యం జరిగినా, ఒక పెళ్లి జరిగినా, ఒక పండుగ వచ్చినా, ఏదొచ్చినా గ్రామంలో దేవాలయం లేదని, గ్రామంలో దేవాలయం కావాలని కోరుకొని ఇక్కడ దేవాలయం నిర్మించుకున్న సందర్భంలో మరి వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఆంజనేయ స్వామి యొక్క ఆశీర్వాదము వారందరికీ కూడా, ఆంజనేయ స్వామికి ఉన్నంత బలాన్ని, శక్తిని వారికి అందరికీ కూడా ఇవ్వాలని, వారందరూ కూడా అభివృద్ధిలోకి రావడానికి ఆ భగవంతుడు పూర్తి ఆశీర్వాదం గ్రామ ప్రజల మీద ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.